cannot separate truth from grace and grace from truth, as they are both embodied in the person of Jesus Christ. అందుకే యోహాను సువార్తకి వెళ్దాం ఒకసారి, 1వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడెను. కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. యేసుక్రీస్తు ద్వారా కలిగెను. హల్లెలూయా. ఈ కృపా సత్యము యేసుక్రీస్తు ద్వారా మనకి కలిగిందంట. గ్రేస్ అండ్ ట్రూత్ కేమ్ బై జీసస్ క్రైస్ట్. ఆయనతో కృప వచ్చింది, సత్యం వచ్చింది. అందుకే యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళినా, ఎంత పెద్ద పాపినైనా, ఎంత పెద్ద తప్పు చేసిన వ్యక్తినైనా ఆయన కృప క్షమిస్తుంది, ఆయన సత్యము విడిపిస్తుంది. హల్లెలూయా. గ్రేస్ అండ్ ట్రూత్ కేమ్ బై జీసస్ క్రైస్ట్, came together with the person and the ministry of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క పరిచర్య కృప సత్యముతో కలిసి ఉంది. ఈరోజు నేటి సంఘాల్లో, క్రైస్తవుల్లో కృప సత్యము కలిసి ఉన్నప్పుడే సంపూర్ణమైన విడుదల పొందుకుంటాం. కృప ద్వారా మనం రక్షించబడ్డాం, కృప ద్వారా మనం క్షమించబడ్డాం, కృప ద్వారా మనము రక్తము చేత కడగబడ్డాం, కృప ద్వారా సమస్తాన్ని మనం పొందుకున్నాం. అయితే సత్యమందు మనల్ని ప్రతిష్ఠ చేసుకొని ఆ సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. యేసుక్రీస్తు వ్యక్తిత్వము మరియు పరిచర్య ద్వారా కృప మరియు సత్యము కలిసి వచ్చాయి. They both came together, grace and truth. ఈరోజు కృప ఉంది అని ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, కానీ సత్యములో వాడు ప్రతిష్ఠ చేసుకోవట్లేదు, వాక్యంలో ప్రతిష్ఠ చేసుకోవట్లేదు. వాగ్దానాలు ఇచ్చాడు, ఆ వాగ్దానాలు నీ జీవితంలో ఎంత కనబడుతున్నాయి, ఎంతగా ఆ వాగ్దానాలు ఉపయోగించుకుంటున్నావు అనేది చాలా ముఖ్యం. అదే సత్యము. హల్లెలూయా. నీ పరిస్థితి ఎలాగున్నా, నీ సర్కమ్స్టెన్స్ ఎలాగున్నా, నీ పరిస్థితులు మార్చే వాగ్దానం నీకు ఇవ్వబడింది. దేవుడు వచ్చి ఏం చేయడు, దేవుడు ఆల్రెడీ సమస్తము సిలువ ద్వారా చేసేసాడు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే కదలడు, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు దివత్తాడు అనుకుంటావు. లేదు, ఆల్రెడీ నీకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నువ్వు సత్యమును ఎప్పుడైతే ప్రార్థిస్తావో ఆ సత్యము నిన్ను విడిపిస్తుంది. నువ్వు దీవించాలని దేవుడు ప్రణాళిక. నువ్వు దీవించబడాలని, నువ్వు అభివృద్ధి చెందాలని, నువ్వు విస్తరించబడాలని, నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలని దేవుడు ఆల్రెడీ నువ్వు పుట్టక మునిపే, నువ్వు తల్లి గర్భంలో రూపించబడక మునిపే ఆయన కనులు నిన్ను చూచి నిన్ను ఎన్నుకొని ఆయన రక్తమిచ్చి నిన్ను కడుక్కొని నిన్ను నిలబెట్టి వారసుడుగా చేసుకున్నాడు. ఎందుకో తెలుసా? ప్రతి వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చడానికి క్రీస్తును నీకు బహుమానముగా ఇచ్చాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు యొక్క స్వార్థలో బోధ ఉంది. క్రీస్తు రాజ్యం గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. హి ఈస్ ప్రీచింగ్ అండ్ టీచింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆమేన్. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు దేవుని రాజ్యమును గురించిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అందంతటా సంచరించాడు. ఆయన బోధించుచు దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తున్నాడు. దేవుని రాజ్యం ప్రకటించడం అంటే సువార్త, సువార్త, కృప. కృప ద్వారా నువ్వు రక్షించబడ్డావు. ఇదిగో నా రాజ్యంలోకి వస్తే, నా రాజ్యాన్ని ఆహ్వానిస్తే నీలో ఉన్న ప్రతి వ్యాధి ఖాళీ అవ్వాల్సిందే. హల్లెలూయా. చెప్పండి, హల్లెలూయా. వెన్ యు బిలీవ్ మీ, నన్ను విశ్వసించి నన్ను ఆహ్వానించి నాతో నడవడానికి ఇష్టపడితే అది సువార్త, అది కృప ద్వారా దేవుడికి అనుగ్రహించాడు. అప్పుడు నీకు దేవుడు బోధిస్తాడు, సత్యము నిన్ను స్వతంత్రంగా చేస్తుంది. జీసస్ ఈస్ టీచింగ్ అండ్ ప్రీచింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అందుకే ఇక్కడ అన్నాడు, యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు అంటే అర్థం ఏంటో తెలుసా? వారి విశ్వాసాన్ని కడుతున్నాడు, వాక్యములో కడుతున్నాడు, సత్యమైన వాక్యములో బోధిస్తున్నాడు. రెండోది ఆయన ఏం చేస్తున్నాడంటే దేవుని రాజ్యమును గురించిన సువార్తను ప్రకటిస్తున్నాడు. అంటే కృప ద్వారా నువ్వు రక్షించబడతావు, కృప ద్వారా నువ్వు క్షమించబడతావు. ఇదిగో నా కృప వచ్చింది, రిసీవ్ చేసుకోండి అని సువార్తను ప్రకటిస్తున్నాడు. అంటే గ్రేస్ అండ్ ట్రూత్ కమింగ్ టుగెదర్ విత్ జీసస్. యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు అనపండి, బోధిస్తున్నాడు అనండి, గట్టి చెప్పండి, బోధిస్తున్నాడు. ఏం బోధిస్తున్నాడు? వాక్యాన్ని బోధిస్తున్నాడు, సత్యాన్ని బోధిస్తున్నాడు. హల్లెలూయా. చెప్పండి, హల్లెలూయా. ఆయన వాక్యాన్ని బోధిస్తున్నాడు. ఎక్కడ? సమాజ మందిరములు, అందరూ కూడి ఉన్న చోట ఆయన బోధిస్తున్నాడు, వాక్యాన్ని బోధిస్తున్నాడు. ఎందుకంటే వాక్యమే సత్యము. ఆమేన్. చెప్పండి, ఆమేన్. రెండోది దేవుడి రాజ్యమును గురించిన సువార్త ప్రకటిస్తున్నాడు. దేవుడి రాజ్యం గురించి సువార్త ప్రకటిస్తున్నాడు. సువార్త అనేది చెడ్డ వార్తని మంచి వార్తగా మారుస్తుంది. పాపి అనేది చెడ్డ వార్త, వాళ్ళకి సువార్త అంటే తెలుసా? యేసు రక్తము చేత కడగబడ్డావు, అది సువార్త. హల్లెలూయా. చెప్పండి, హల్లెలూయా.
ఫస్ట్ ఏమో సత్యాన్ని బోధిస్తున్నాడు, తర్వాత సువార్తను ప్రకటిస్తున్నాడు. సువార్తని ప్రకటించుట ప్రీచింగ్ అంటే అర్థము దేనికోసము సువార్త ప్రకటిస్తారు అంటే కృప ద్వారా ఒక పాపిని రక్షించడానికి సువార్త బోధిస్తారు. అంటే యేసుక్రీస్తు యొక్క బోధలో గ్రేస్ ఉంది, కృప ద్వారా అనేక మందిని రక్షిస్తున్నాడు. రెండోది సత్యములో ప్రతి ఒక్కరిని ప్రతిష్ఠ చేస్తున్నాడు, అందుకే వ్యాధులు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాయి. హల్లెలూయా, చెప్పండి ఇక్కడ హల్లెలూయా. ఎవ్రీ డిసీజ్ ఇస్ లివింగ్ బై ద కమాండ్ ఆఫ్ జీసస్. ప్రీచింగ్ అండ్ టీచింగ్, గ్రేస్ అండ్ ట్రూత్ ఎక్కడ ఉంటుందో అక్కడ సంఘములో విడుదల ఉండాల్సిందే. హల్లెలూయా. టీచింగ్ విల్ బిల్డ్ యువర్ ఫెయిత్. బోధ నీ జీవితంలో నిన్ను కట్టడమే కాదు, విశ్వాసాన్ని పెంచుద్ది. ప్రీచింగ్ విల్ విన్ సోల్స్. సువార్త ప్రకటించుట అనేక ఆత్మలు రక్షిస్తుంది. యేసుక్రీస్తు వారి పరిచర్యలో ప్రీచింగ్ ఉంది, టీచింగ్ ఉంది, తర్వాత ఏముంది? విడుదల వచ్చేసింది. హల్లెలూయా. ప్రతి వ్యాధిని స్వస్థపరుస్తాడు ఆయన. యేసుక్రీస్తు వాక్యమును వింటున్నావే, అది సత్యము. ఆయన విడిపించగలడు అని నమ్మితే, ఆయన స్వస్థపరచగలడు అని బిలీవ్ చేస్తే, ఈ వ్యాధి నాలో ఉండకూడదు అని నువ్వు నమ్మితే, ఈ దరిద్రత నాలో ఉండకూడదు అని నువ్వు నమ్మితే, అది సత్యము. దాంట్లో నిలబడితే ఆ సత్యము నిన్ను విడిపిస్తుంది. అది ఏ రోగమైనా, అది బీపీ అయినా, అది షుగర్ అయినా, అది క్యాన్సర్ అయినా, దేవుడికి రోగాలకి సంబంధం లేదు. ఆ రోగాల కంటే పై నామమైన యేసు నామాన్ని మనం ధరించుకున్నాము. ఆమేన్. నీ యొక్క అకౌంట్ లో బ్యాంక్ బ్యాలెన్స్ లేదేమో, దరిద్రతుందేమో, డోంట్ కేర్. బట్ నీకు దేవుడు ఉన్నాడు, ఆయన కృప సత్యము నీలోకి వచ్చింది, నేను కృప ద్వారా రక్షించుకున్నాడు. సత్యమందు ప్రతిష్ఠ చేసుకుంటే ఆ సత్యము నిన్ను విడిపిస్తుంది. హల్లెలూయా.